నేను ఒక కొటేషన్ విన్నానండి. అదేంటి అంటే, ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ ఈస్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, బట్ హ్యూమన్స్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. నిజమే కదండి. మన లైఫ్లో దేవుడు మనకి చేసిన మేళ్ళు చాలానే ఉన్నాయి, కానీ మనకి అవి ఏమీ గుర్తుండవు. మనం ఏదైనా విషయాన్ని జరగాలి అని కోరుకున్నప్పుడు, లేదా మనకి ఒక విషయం, ఒక వస్తువు లేదు ఇంకేమైనా కావాలి అని కోరుకున్నప్పుడు అది జరగలేదు, అది మనకి దక్కలేదు అని అంటే మాత్రం, దేవుడా ఎందుకు నాకే ఇలా చేస్తున్నావు, లేదంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇప్పటివరకు మన లైఫ్లో చాలా అనుగ్రహాలనే ఇచ్చాడు. ఇదే విషయం ఖురాన్ కూడా చెప్తుంది. ఏంటి అని అంటే, మీరు కనుక దేవుని యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే మీరు లెక్కించలేరు అని. నిజమే కదండి. దేవుడు మన మీద అనుగ్రహం చూపిస్తున్నాడు, ఇకపై చూపిస్తాడు కూడా, మనకి మేలుని చేస్తాడు కూడా. కానీ మనం చేయవలసిన విషయం ఏంటి అంటే, కేవలం కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని తొలగించమని, లేదంటే ఈ కష్టాన్ని నాకే ఎందుకు ఇచ్చావు అని ఆలోచించకుండా, మనకి మేలు జరిగినప్పుడు, మనకి ఏదైనా అనుగ్రహం వరించినప్పుడు మనం ఆ సృష్టికర్తకు కృతజ్ఞతను కూడా తెలియజేసుకోవాలి. ఇకపై కృతజ్ఞతా భావంతో మన జీవితాన్ని గడుపుదాం.